మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 38వ భాగం 36వ భాగం 3/8/26 షష్టాంకంలో ఉన్న ఇది ధృతపదం నిష్క్రాంత సానుమతి అంజసంక్రాంత హృదయోపి ప్రథమ సంభావనామపేక్షతే శిథిల సౌహార్ద ఇదానిమేష ప్రవిశ్య పత్రహస్త ప్రతీహారి జయతు జయతు దేవ రాజ వేత్రవది నఖల్వంతరా దృష్ట్యా త్వయా దేవి ప్రతీహారి అథ కిం పత్రహస్తాం మా ప్రేక్ష ప్రతినివృత్త. ధృతపదం గబగబ అడుగులు వేస్తూ నిష్క్రాంతగా నిష్క్రమిస్తా. సంకంఠ శిథిల సౌహార్దం రాణి పట్ట తరిగిపోయిన వలపుగ యశ ఈరాజు అంజ సంక్రాంత హృదయ అవి మరొక పనిత అర్పితమైన మనస్సు కలవాడైనా ఇదానీం ఇప్పుడు ప్రథమ సంభావన తొలుతటి ఆదరణ మన్నన అపేక్షతే కోరుకుంటున్న పత్రహస్త చేతిలో లేఖతో ప్రవిశ్య ప్రతీహారి పవిత్రవతి ప్రవేశి దేవా ప్రభువ జయతు జయంగాక వేత్రవతి అంతరా మార్గమధ్యమలు త్వయా నీచే దేవి వసుమతీదేవి నా దృష్ట్వా ఖలు చూడబడలేదు కదా కనబడలేదా? అవును కనపడింది. పత్రహస్తాం లేఖ చేతిలో ఉన్న మాంలను ప్రేక్ష చూసి ప్రతినివృత్త వెనక్కు తిరిగి వెళ్ళిపో. రాజా కార్యజ్ఞా కార్యోవరోధమే పరిహర ప్రతీహారి దేవా అమాత్యో విజ్ఞాపయత్ అర్ధజ్ఞాతస్య గణనా బహుళతయ ఏకమేవ పౌరకార్యమవేక్షితం తద్దేవ పత్రారూఢం ప్రత్యక్షీకరోత్వితి. రాజా ఇతః పత్రికాం దర్శయ ప్రతీహారి ఉపగణే. రాజా అనువాచ్ కథం సముద్ర వ్యవహారీ సాధవాహు ధనమిత్రో నామ నవ్యవని విపన్నః అనపత్యశ్చ కిల తపస్వి రాజగామి తస్యార్థ సంచయ ఇచ్చేతదమాప్యేన నిఖిరితం కష్టం ఖల్వసపత్స్యత బహుధనత్వా జహు పత్నీకేవ బహుపత్నీకేవ తత్ర భవితవ్యం విచార్యతాం యది కాచిదాపన్నసత్వా తస్య భార్యానుస్య. కార్యజ్ఞ రాజకార్యాలు ఎదిగిన వ్యక్తి కనుకనే మేనా కార్య అవరోధం ఉపరోధం పనికి అడ్డంకిని పరిహరించింది. ప్రభు అమాత్య మంత్రి పిశుడు ఆజ్ఞాపయతి విన్నవిస్తున్నారు. అర్ధజాతస్య ఆదాయ ద్రవ్యమోహాన్ గణనా బహుళతయ లెక్కించడం వల్ల ఎక్కువ కావడం ఏకం కేవలం ఒక్క పౌరకార్యం ప్రజాకార్యం అపేక్షితం పరిశీలించవ. పత్రారూఢం తత్ లేఖలో లిఖితమైన దేవ ప్రభు ప్రత్యక్షీకరు. ఇది స్వయంగా మీరే చూడండి. ఇతః పత్రికాం లేఖన్ ఇతః దర్శయ అలా చూపించు అంటాడు. ప్రతీహారి వేత్రవతి ఉపనయనతి అందిస్తోంది. కథం రాజు అంటున్న కథం ఎలా సముద్ర వ్యవహారి నౌకలు సముద్రయానాలతో వ్యవహరించే సార్థవాహ వ్యాపారి ధనమిత్రుడని నవ్యసనే నౌక నడి సముద్రంలో మునిగిపోవడంతో వ్యసనం విపది భ్రంశే విపన్న మరణించ. తపస్వి ఆ సజ్జను అనపత్య కిల సంతానం లేనివాడు కూడా తస్య
అర్ధచంచయ ఆస్తి మొత్తం రాజగామి రాజుగారికే చెంద ఇది ఏతని ఇది అమాత్యేన మంత్రి పిశురుడి చేత లిఖితం రాయబడి కనపచ్చత వారసుడేని స్థితి కష్టం కలు చాలా దుఃఖదాయకం కదా. బహుధనత్వాత్ బాగా సంపన్నుడు గల తత్ర భవద మాన్య ధనమిత్ బహుపత్నీకే భవితవ్య బహుపత్నీకుడై ఉంట తస్య భార్య అతని భార్య కాచిత్ ఏ ఒక్కరికైనా అనపచ్చ ఆపన్న సత్వ గర్భపది యది స్యాత్ ఉందేమో విచార్యతాం వాకపు చెయ్యి సమాచారం సేకరించండి. అధికారి దేవా ఇదానీమేవ సాకేతస్య శ్రేష్ఠినో దుఃఖితా నిర్వృత్త పుంసవనాజాయాశ్చ శ్రూయతే. రాజా నను గర్భః పిత్ర్యం రిగ్ధమర్హత్ గచ్చ ఏవ మమాతృం బ్రూహి. ప్రతీహారి యద్దేవ ఆజ్ఞాపయత్ ఇది పశ్యత. రాజా ఏహి తావత్ ప్రతీహారి ఇయమస్మి. దేవా మహారాజా సాకేతస్య మన అయోధ్యకు చెందిన శ్రేష్ఠిన ఒక శక్తిగా దుహిత కూతురు అస్యా ఈ ధనమిత్రుడి జాయా ఇల్లాలు ఒక ఆమె ఇదానీం ఏవ నివృత్త పుంసవన ఇటీవలే పుంసవనం జరుపుకొని ఇదానీమేవ ఇప్పుడే చేసుకున్నట్టు ఇప్పుడే సృయతే తెలిసింది తెలుసు. మను గర్భస్థ శిశు పిత్రియం పిత్రార్జితమై రిగ్ధం ఆస్తికి రిగ్ధం ధనం వసు అమర్ అర్హతి నన్ను అర్థమే కదా. కచ్చావే ఏవం ఇలాగని అమాత్యం బ్రోహి మంత్రికి చెప్పు. యత్ దేవ ఆజ్ఞాపై మహారాజు ఆజ్ఞాపించినట్లే చేస్తారని వేత్రవతి భయ. ఏహి ఆవత్ ఇటురా ఒకసారి అయమస్మి ఇదిగో ఇక్కడే ఉన్న దానను ప్రభు అంటుంది ఆ అమ్మాయి. రాజా కిమనేన సంతతిరస్తి నాస్తి ఇది ఏన ఏన వియుజ్యంతే ప్రజా స్నిగ్ధేన బంధునా సస పాపాధృతే తాసాం దుష్యంత ఇది ఘృష్యతాం. ప్రతీహారి నిష్క్రమ్య పునః ప్రవిశ్య ఏవం నామ ఘోషయితవ్యం కాలే ప్రవృష్టమివాభినందితం దేవస్య శాసనం అమాత్యేర్. రాజా దీర్ఘం ముష్టంచ నిష్పస్య ఏవం భో సంతతిచ్ఛేద నిరవలంబానాం కులాన మూలపురుషావసాని సంపద పరముపతిష్టంది మమాప్యంతే పుల్పంచ శ్రీరకాల ఇవోక్త బీజ భూరేవం వృత్తా. సంతతి ఆస్తి సంతానం ఉంది నాస్తి లేదు ఇది అనేన దాంతో పనేమి. ఏన ప్రజలు ఏ స్నిగ్ధేన బంధున ఆత్మబంధువుతో వియుజ్యంతే శాశ్వత వియోగం పొందుతారు. తాసాం అలా పొందినవాడు పాపాతురుదే పాపస్పర్శ లేకుండా పాపహేతువయ్యే బంధుత్వాన్ని మెలగని సహ ఆయా బంధువు దుష్యంత ఇది ఈ దుష్యంతుడే అని పుష్యతాం చాటింపబడుగా. మన రాజ్యంలో ఎవరు ఏ ఆత్మబంధువును కోల్పోయి వాళ్ళకి ఆయా ఆత్మబంధువు దుష్యంతుడే అవుతాడని చాటించాలి. వితంతువులకు పతి కావడంలా పాపహేతువైన బంధుత్వాలకు మాత్రం మినహాయం. ఏవం నామా ప్రతిహత మంగళం దిగ్మాముపస్థిత శ్రేయో అవమానినం.
एवं भो वायु राजा धिज्यामुपस्थित श्रियोवमानिन सानुमति असंशयं सखीमेव हृदये कृत्वा निन्दितो नेन आत्मा संरोपितेस्यात्मत्यात्मनि धर्मपत्नी त्यक्त्वा मया नाम कुलप्रतिष्ठा कल्पिष्यमाणा मगते फलाय वसुन्धरा काल इवोक्तबीजा। దీర్ఘంగా నిట్టూర్చి భో ఓ వేత్రవది సంతతి ఛేద సంతానం లేకపోవడం ప్రజాతంతు విచ్ఛేదంతో నిరవలంబాం దిక్కులేనివై కులానాం వంశాల సంపద ఆస్తులు మూల పురుష అవసాని మూల పురుషుడి మరణంతో పరంపరాయివాడి ఉపతిష్టతి పొందుతాను మమ అంతే నా తదుపరి పురవంశశ్రీ అవి పురువంశ సంపద కూడా ఏవం అలాగే అకాలే అదను కాని కాలంలో ఉక్త బీజా విత్తనాలు నాటిన భూ ఇవ వలంలాగా వృత్తా అయిపోదు అమంగళం అశుభం ప్రతిహతం అంతరించుగాక ఉపస్థిత చేతికి అంజన శ్రేయ శ్రేయస్ అవమానిన చిన్నబుచ్చిన వాడవై మాంలను తెచ్చిచి నన్ను నేనే నిందించుకుంటున్నాను. అసంశయం సందేహ సఖీం ఏవ శకుంతలని హృదయే కృత్వా మనస్సులో పెట్టుకొని అనేనా ఇతడి ఆత్మ తన్ను తాను నిందించుకున్నాడు. ఆత్మనింద చేసుకు ఖాళీ అదనులో ఉక్త బీజావాపం చెయ్యబడిందై మహతే ఫల గొప్పదైన పంట కోసం కల్పింపబడను వసుంధరా ఇవ వలంలాగా ఆత్మని నన్నునే సంరూపితే గర్భంలో ఆధానం చేసుకోగా కుల ప్రతిష్ట నా వంశాన్ని నిలబెట్టేదై ధర్మపత్ని ఇలా మయా నా చెక్వా నామా విడిచిపెట్టబడింది కదా. సానుమతి అపరిచ్ఛేదానీం తే సంతర్పి భవిష్యత్ చతురిక అయే అనేన సార్ధవాహ వృత్తాంతే ద్విగుణోద్వేగో భర్త ఏవమాశ్వాసయితుం మేఘ ప్రతిచ్ఛందాదార్యం మాధవ్యం గృహీత్వా గచ్చ ప్రతీహారి సుష్టు భణస్ ఇది నిష్క్రాంత రాజా అహో దుష్యంతశ్చ సంశయమారూఢా పిండభాజః కుత తస్మాత్ పరం బత యథా శృతి సంభృతాని కోసః కోనః కులే నివపనాని నియచ్చతీతి నూనం ప్రసూది వికథేన మయా ప్రసిక్తం ధౌతాశ్రు శేషం ముదకం పితరః పిబంది ఇది మోహం ఉపగత్ చతురిక సమాశ్వసితు భర్త సానుమతి హాదిక్ సతి ఖలు దీపే వ్యవధాన దోషేనైషు అంధకార దోషం అనుభవ అహమిదానీమేవ నివృతం కరు అథవా సుతం మయా శకుంతల సమాశ్వాసయంత్యాః మహేంద్రజనన్యాః ముఖాజ్ఞ భాగోత్సుకా దేవా ఏవ తథానుష్ఠాస్యంతి యథా చిరేణ ధర్మపత్నీం భర్త అభినందవ్యతి తస్మాత్ యుక్తం
కాలం ప్రతిపాలయితుం యావదనేన వృత్తాంతేన నేపథ్యే ప్రియసఖీం సమాశ్వాసయామి. అబ్రహ్మణ్యం రాజా ప్రత్యాగతః కర్ణం దత్వా అయే మాధవస్యే వార్తస్వరః కీకోత్ర భూ కః కకోత్ర భూ ప్రవిశ్య. దీపే నది దీపం ఉండగానే వ్యవధాన దోషేన్ అడ్డుతెర దూరం అనే దోషం ఏషగా ఈతడు అంధకార దోషం కనిపించకపోవడం అనే అంధకారపు తప్పును అనుభవిస్తా. శకుంతల ఉంది కానీ దూరంగా మరో లోకంలో ఉంది, అందుకని ఇతడలా మూర్ఛ అనే దోషాన్ని అనేది ప్రస్తుత అహం నేను ఇదానీం ఈ క్షణంలో నిర్వృతం సుఖ సంతోష సంపన్నుడిగా కరోమి చెయ్యగా ఇతడి దుఃఖం తొలగించగా అని అథవా కానీ శకుంతల సమాశ్వాసయంచ ఓదారుస్తన్ మహేంద్ర జనన్య ఇంద్రుడి తల్లి అయిన దితి యొక్క ముఖాత్ నోటి నుంచి మయా నా చేత శృతం ఆలకింపబడినట్టు వినబడి దితి చెబుతుండగా నేను స్వయంగా విన్నా. ఏమని అంటే యజ్ఞభాగ ఉత్సుక యజ్ఞాలలో పురోడాశాల కోసం ఎగ్గబడి దేవాహయే అమరులే భర్త ఈ మహారాజ్ ధర్మపత్ని తన ఇల్లాది అచిరేణ త్వరలోని యథా అభినందిష్యత్ ఎలా పురస్కరిస్తాడో తథా అలా అనుష్ఠాస్యన్ వ్యూహరచన చేస్తారు. ఇది అభినందించే వ్యూహం దేవతలే చేస్తారు. దేవతలు యజ్ఞాలు చెయ్యాలని దుష్యంతుడికి ధర్మపత్ని కాబట్టి వాళ్ళే వీళ్ళను కలుపు. అందుకనే జర్మనీ పండితుడు గోధే దివి భువికి సంధానం చేసినటువంటి గొప్ప నాటకం శాభిజ్ఞాన శాకుంతలమని సంబరపడి డ్యాన్స్ చేసి తస్మాత్ అంచేత కాలం ప్రతిపాలయ కాలాకోసం నిరీక్షించలు యుక్తం తగిన యావత్ వెంటనే అనేన వృత్తాంతేన ఈ దుష్యంతుడి విరహ వేదన వృత్తాంతం నా ప్రియసకి శకుంతల సమాశ్వాసయ ఓదారుస్తా సంవాడిస్తా. ఇది ఆత్మాంసకేన ఉద్మాంతకం అనే ఆకాశయానచారీ భేదంతో నిష్క్రమే ప్రతీహారి పరిత్రాయతాం దేవ సంశయగతం వయస్యం రాజా కేనాత్మగంధో మానవక ప్రతీహారి అదృష్టరూపేణ కేనాత్ సత్వేనాతిక్రమ్య మేఘ ప్రతిచ్ఛందస్య ప్రాసాదస్యాగ్రభూమి ఆరోపిత. రాజా ఉత్థాయ మావత్ మమాపి సత్వైరవిభూయంతే గృహా. క్వశ్చన్ అథవా అనన్యహన్యాత్మన ఏవ తావత్ జ్ఞాతుం ప్రమాదస్ఖలితం న శక్యం రజాసు కక్కేన పదా ప్రయాది శేషతో వేదితు మస్తిశక్తి నేపథ్యే భూవయస్య అవిహా రాజా గతిభేదేన పరిక్రామ సఖే నభేతవ్యం అని నేపథ్యంలో అంటూ అహని ప్రతిరోజు ఆత్మనగా నాది ప్రమాదస్ఖలి పొరపాటు జారుపాటు జ్ఞాతం గుర్తించడానికి నశక్యం వీలు కాకుండా ప్రజా బాహుళ్యంలో ఎవడు కేన పదాయే మార్గాన ప్రయాతి ఇది వెళుతున్నాడు అని అశేషత సమగ్రంగా వేదితం తెలుసుకోవడం శక్తి అస్తి. శక్యమవుతుందా? శక్తి చాలుతుంది. దినదినము నేను చేసే పొరపాటు ఏమిటో
తెలుసుకోవడానికే వీలు కావటంలా. అలాంటిది ఇంతటి ప్రజాబాహుళ్యం ఎవడు ఏ తప్పు చేస్తున్నాడు తెలుసుకోవడం రాజుగా నాకు సాధ్యమా? నేపథ్యేతరులు వయస్సావు చెలికాడ అవిహ అవిహ అయ్యో కుయ్యో మొర్రో ఇత్యుక్తే గతిభేదన క్రోద్ధోత గమనం పరిక్రమం ముందుకు సఖే చెలికాడ నా భేతవ్యం నా భవేతవ్యం భయం వద్దు అన్నాడు. అంతవరకు అయింది. తర్వాత రేపు తెలుసుకుందాం.